తెలుగుదేశం పార్టీ శ్రేణుల పసుపు పండుగకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వేదిక అయింది. ఈ నేపథ్యంలో అటు అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా దాదాపు వారం రోజుల పాటు ఇక్కడ మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మంత్రి ఫరూక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న చెప్పండి సార్. రాయలసీమ నడిబొడ్డులో కడప జిల్లా ఉంది. కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో రాయలసీమ అయితే తిరుపతిలో జరిగింది. అదర్ ఈవెంట్స్ కడపలో కర్నూలులో కానీ అనంతపురం జరిగాయి. కడపలో కూడా ఏ పెద్ద ఈవెంట్ జరగలేదని దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని జగన్ జిల్లా అయినటువంటి వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఎందుకంటే వెనుకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాలో కూడా మరి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం ప్రజలు తెలియజేయాలి, భవిష్యత్తులో చెప్పే కార్యక్రమం కూడా ఇక్కడ తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి చూస్తూ ఉన్నారు. మహానాడు పండుగ వాతావరణాన్ని మురిపిస్తూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచి నలుమూల నుంచి రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ రావడం, తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో ఇతర దేశాల నుంచి ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రాయలసీమ అభివృద్ధి కార్యక్రమం గురించి పదే పదే చెప్పడం జరుగుతుంది. రేపు కూడా జరగబోయే మహానాడు కార్యక్రమం 29వ తేదీ కూడా వారు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే జగన్ గారు స్థానికంగా ఉండే పులివెందుల ఎమ్మెల్యే, దాంతోపాటు ముఖ్యమంత్రిగా చేసిండు. సరే ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా శాసనసభకు రావడం మానేసినాడు. ఏం ప్రజలతో నాకేం పని, నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏమి పోకుంటే ఏమని ఒక దురాలోచన ఆయన ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినాడు ఆయన? మరి నేను కూడా పక్క ప్రాంతం ఉన్నా, మరి ఇక్కడి నుంచి కూడా మొదటి నుంచి కూడా కడప జిల్లాలో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి గారు నేను మంత్రిగా కలిసి చేశాము, శ్రీరామచంద్రయ్య గారు నేను కలిసి పనిచేశాము. తర్వాత ఖలీల్ భాష కూడా చేశాడు నాతో పాటు. చాలా పాల్గొన్నాడు మిత్రుడు, పాత మిత్రుడు, మంచివాడు. అకాల మరణం చెందడం చాలా దురదృష్టకరం. మంచి నాయకుడు పనిచేసాం. కడప జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం చేశాము. రాయచోటిలో ప్రభుత్వ స్థలం ఇచ్చి షాదీఖానా కట్టించా, కడపలో షాదీఖానా కట్టించా, డిస్ప్యూట్ ఉంటే మున్సిపల్ మినిస్టర్గా మున్సిపల్ స్థలం ఇచ్చా, ముస్లింల కోసం కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించా. మళ్ళీ ఆయన ఏం పని చేశాడా? మైనార్టీలు కావాలని నేను రామచంద్ర గారు ప్రత్యేకంగా మైనార్టీల కోసం ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఇప్పిస్తుంది. దాన్ని కడప వాసులు నాశనం చేసుకుంటారు. మళ్ళీ దానికి ఎవరు కారకులు? మరి ఈ ముఖ్యమంత్రి వచ్చి ఏం చేశాడు మీకు తెలుసు. గత 5 ఏళ్ల కిందట 5 సంవత్సరాల క్రితం నేనే ఇక్కడ హజ్ హౌస్ ప్రారంభోత్సవం చేశాను. మీరందరూ వచ్చినారు. దాన్ని మళ్ళీ ఏమైనా అభివృద్ధి చేశాడు ఆయన? చున్ను మళ్ళీ ఎట్లుంది అట్లా చున్ను కొట్టిన రంగు కలర్ పోతా ఉంది. ఇప్పుడు లోపల కోవిడ్ సెంటర్ తీసుకొచ్చి పెట్టాడు. దాన్ని ఏదైనా అభివృద్ధి చేద్దాం, కంప్లీట్ చేద్దాము. నీకు ఆలోచన లేదు స్థానికంగా ఉండే ముఖ్యమంత్రికి. అసలు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడో నాకు అర్థం. స్థానికంగా మినిస్టర్ కూడా ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేద్దాం. ఏమన్నా నా కోసం గడిచినారా? మన కోసం, మన అందరి కోసం, మన కమ్యూనిటీ కోసం గడిచారు. దాన్ని కూడా చేయకపోతే అయినా ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. దురదృష్టకరం. పోయినాడు, కూడా పోయింది. రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు కూడా బాగున్నాయి. గండికోటలో మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం దాదాపు 20 టీఎంసీ నీళ్ళు నిల్వ చేశాం. అందరు కూడా పంటలు బాగా పండించుకున్నారు. బాగా ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉంది. అదే మనం కోరుకుంటున్నాడు. భవిష్యత్తు ఏదే కావాలా? బ్రహ్మసాగర్లో 20 టీఎంసీ నీళ్ళు పెట్టాం. మనకు మరి కర్నూలు జిల్లాలో కూడా అదే రకంగా మనకు తలాపుర కర్నూలు జిల్లా ఉంది. అక్కడ కూడా మనకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు వచ్చిన తర్వాత వచ్చినాయి? అలగనూరు రిజర్వాయర్ ఎవరు వచ్చిన తర్వాత వచ్చింది? మన నంద్యాల దగ్గర గోర్కల్ రిజర్వాయర్, వెలుగోడు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ అన్నీ ఎప్పుడు వచ్చినాయి? మనం ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసి రైతులకు, రైతు కూలీలకు ఈరోజు ఆ వరప్రసాదంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది అభివృద్ధి అంటే. ఆ రకంగా అభివృద్ధి చెందాలి. హంద్రీడి కరువులో వెడకబడ్డ ప్రాంతం డోన్ కానీ, పత్తికొండ కానీ ఆ ప్రాంతాలకు అనంతపురం జిల్లా నుంచి కుప్పం వరకు నీళ్ళు తీసుకుపోవడానికి ఉత్తర విషయంతో పట్టుబట్టి దాకా నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. హంద్రీడి రావడం అది ఎప్పుడు వచ్చినాయి? మీరు ఉత్త ప్రాజెక్టు పేర్లు చెప్పినారు కానీ దీనికి ఎవరు కంప్లీట్ చేసాడు ఎవరు, దాన్ని నిర్మించిన వారు ఎవడు అనేది మనం ఆలోచన చేయాలా. బట్ ఇవన్నీ తెలియజేయాలని, తెలుసుకోవాలని ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని కడప రాయలసీమలో ఉండే ఈ కడప జిల్లాలో ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ కోసం ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే కడపలో కొంత కోట్లాది రూపాయలు విలువ చేసే
ఒక్క ఆస్తులు కూడా ఆక్రమణకు గురైనటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన పేరు సజ్జలయ రామకృష్ణారెడ్డి. నేను చూసేది వక్బోర్డు స్థలం నడిబొడ్డులో ఉంది. ఎన్ని కోట్ల విలువ అవుతుందో మీకు తెలుసు. దాన్ని ఇన్ని రోజులు మేము కాపాడుకుంటూ వస్తే ఆయన పేరు మీద రాసుకున్నాడు. సరే దాన్ని వెతికి బయటికి ఇస్తాము, దాన్ని వదిలే ప్రసక్తి లేదు. వక్బోర్డుగా స్థానికంగా ఉండే మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక కాంప్లెక్స్ అని కట్టారా చెప్పాలా? నేను మిగతా కాంప్లెక్స్ కూడా కడతానంటే ఆ రోజుల్లో గొడవ చేసి వద్దు చాలు ఇంతవరకు అని. ఇప్పుడు నన్ను మన ఈ మధ్య వచ్చి అది కూడా ఇంకా కంప్లీట్ చేస్తే బాగుంటుంది ఆచిపడదాకానే. నేను ఆ రోజు చెప్పాను రాజంపేట రోడ్లో ఉంది, నేను మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ కడతా అని చెప్పి ఆ రోజు రామచంద్ర ప్రపోజ్ చేస్తే నేను కట్టించాను. కంప్లీట్ చేసుకోలేకపోయారు మీరు. మీకు తర్వాత హజ్ కమిటీ సరే బొబ్బోడుకు స్థలంలో మీరు కేటాయిస్తే గొడవ వచ్చా. గొడవ వస్తే వీరారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కొంచెం గొడవ జరిగాయి. నేను మరి తీసుకొచ్చి మున్సిపల్ స్థలం ఇచ్చి మీకు జ్ఞాపకం ఉందో లేదో మీకు. ఆ రకంగా చేశాము. మున్సిపల్ స్థలం ఉచితంగా షాజీఖాన్కి ఇచ్చా. నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు కోరినారు కాబట్టి గవర్నమెంట్ స్థలం ఇచ్చాము. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరేం చేసినారు? ఆయన పులివెందులు షాజీఖాన్ కంప్లీట్ చేయాలి. ఆయన నాకు కాదు, పులివెందులలో ఉండే షాజీఖాన్ పట్టించుకోలే. ఆ నుంచి నేను రాజధాని భాష పోయి ఆ రోజుల్లోనే కొన్ని మసీదులు డబ్బులు ఇచ్చాం. పాత మసీదు పురాతనం ఉంది ఊరి మధ్యలో, దానికి డబ్బులు ఇచ్చాం. ఈయన ఒక్క మసీదుకి వేయలే. నేను ఇచ్చినవన్నీ క్యాన్సిల్ చేశాను. ఒకటి కాదు రెండు కాదు, కనీసం రాయలసీమ ప్రాంతాలకు 60-70 కోట్ల రూపాయలు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2018-19లో కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఒక్కటి రిలీజ్ చేయాలి. ఇన్కంప్లీట్ అనేవి నేను చేయను అని చెప్పి మానేశాను. ఎవరి కోసం కట్టించాము? అది వీళ్ళ స్తోమత లేదు, కట్టించుకోలేరు. ఆర్థికంగా బాగా చిరిగిపోయిన కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు. ఏదో ప్రభుత్వం ఆడుకోవాల ఒంగోలు ద్వారా అని చెప్పి వాళ్ళకి నిర్మించి చేస్తే ఆయన ఇన్కమ్ ఒకటి కూడా అన్ని ఉండేటివన్నీ అన్ని క్యాన్సిల్ చేశాం. ప్రధానంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి చట్ట సవరణలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని కూడా సవరించాలన్నటువంటి ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఉద్యమాలు. అదని చెప్పడానికి లేదు, కానీ అది మ్యాటర్ సుప్రీంకోర్టు ఉంది కాబట్టి మనం దాని గురించి ఇప్పుడు చెప్తాం. ఎందుకంటే రిజర్వ్లు పెట్టారు, వాళ్ళ నిర్ణయం ఏముందో మనం చెప్పలేము కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం అనేది సబబు కాదేమని అనుకుంటాను. సబ్జుడిస్ ప్రధానంగా మైనారిటీ వర్గాలకు సంబంధించి గతంలో చిన్న చిన్న రుణాలు ఇచ్చేవారు, ఏదైతే అంటే పెట్టుబడి లేని రుణాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ రుణాలు లేవు. ప్రస్తుతం మననే అనుకున్నాము బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నామని. ఒక తర్వాత ఇక తల్లి కూడా అందరం అయిపోయిన తర్వాత అమ్మఒడి అయిపోయిన తర్వాత మైనార్టీలు కూడా మీరు చేసాం. 8,000 రూపాయలు 10,000 అప్లికేషన్లు వచ్చాయి. మేము టార్గెట్ 22,000 పెట్టుకున్నాము. ఆ 22,000 ఫిల్ కాలే. అంతలో ప్రభుత్వంలో కొన్ని నిబంధనలు వచ్చినాయి కాబట్టి దాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేస్తాము, మళ్ళీ చేస్తాం. ఏ రకంగా అయితే బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నారో అదే రకంగా మైనార్టీలు కూడా ఇవ్వడం అనేది తథ్యం. ఇస్తాం, తప్పకుండా ఇస్తామని చెప్పి దాన్ని మొదలుపెట్టే ప్రాసెస్ కూడా అప్లికేషన్స్ కూడా వచ్చాయి. అంతలోగా ప్రభుత్వంలో నిబంధనలు కొన్ని మార్చాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పడం నిలబడ్డాం. తర్వాత ఇది మహానాడు తర్వాత దాని కార్యక్రమం కూడా దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తం మీద మైనారిటీ వర్గాలకు తీరని ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. గతంలో ఏదైతే షాదీఖానాలు కావచ్చు, అదేవిధంగా హౌస్ నిర్మాణం టీడీపీ హయాంలోనే జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హౌస్ నిర్మించినప్పటికి కూడా దాన్ని నిర్లక్ష్యంగా చూసి ఒక రకంగా పాడుపడ్డ భవనంగా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాలకు కూడా రుణ సదుపాయం కల్పించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మంత్రి ఫరూక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, టీవీ, కడప నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app